నేను చెప్తున్నాను, ఎవడైనా సరే. దగ్గుపాటి గారు ఇల్లాలి కాదు, చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి మనం మాట్లాడేది. మీరు పురంధేశ్వరి గారిని అనుకుంటున్నట్టున్నారు. నేను ఇక్కడే ఉంటా. ఒక క్లిప్పింగ్ చూపించండి, అది ఒక క్లిప్పింగ్ చూపించండి. నారా లోకేష్ దొంతి మాధవరెడ్డి కాదండి, నారా లోకేష్లో దొంతి మాధవరెడ్డి పోలికలు ఉన్నాయి అని మీ ఎమ్మెల్యే అనలేదా? మీకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యే అనలేదా? అసెంబ్లీలో దొంతి మాధవరెడ్డి గురించి కూడా మనం మాట్లాడుకుందామని ఇంకో ఎమ్మెల్యే అనలేదా? ఆ మాటలకు కాదు ఆ రోజు బాధపడి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళిపోయి శపథం చేసి పార్టీ ఆఫీసులో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుని చిన్నపిల్లాడి మాదిరిగా బోర్ను వెలిపించింది అందుకు కాదా? నాన్న నువ్వు ఎట్ట చెప్తున్నావు అంటే నీదే క్వశ్చను నీదే ఆన్సర్ లాగా ఉంది. ఇప్పుడు నేను ఒకటి అడిగా, ఆ అసెంబ్లీలో మొత్తం క్లిప్పింగ్ చూస్తే మీరు చెప్పిన మాటలు ఏది, ఆ పేరెత్తి దానికి ఏంటో సమాధానం చెప్పండి అని వాయిస్ నాకు వినపడితే ఈరోజే జగన్ అనే వ్యక్తిని పర్మనెంట్గా మర్చిపోతా. అతన్ని వాళ్ళ అమ్మని తిడితే, మా అమ్మని తిట్టారన్నాడు కదా, వాళ్ళ అమ్మ నిజంగా అంటే అప్పటికే ఆ పిల్లవాడు నాకు గౌరవమే, ఎందుకంటే నన్ను రమ్మని పిలిచాడు కాబట్టి నా మీద నమ్మకం అభిమానంతో. నిజంగా ఒక చూడు ఒక గమ్మొత్తైన విషయం ఏంటంటే ఆయనేమో మా అమ్మని తిట్టాడు అసెంబ్లీలో అని బాధపడుతున్నాడు. అదే పవన్ కళ్యాణ్ మా అమ్మని నారా లోహిత్ తిడుతున్నాడు అని ఆయన బాధపడుతున్నాడు. ఎవరిని తిట్టినట్టు మన దగ్గర ఆన్సర్ లేవు. అయినా నీకు ఆన్సర్ చెప్తా. నిజంగా లోకేష్ బాబు గారి అమ్మగారు రామారావు గారి కూతురు ఇల్లాలు పాదాభివందనం. ఆమెను గనక ఇలా అన్నారు అని ఒక్క అసెంబ్లీలో ఎంతగానో నాకు వినిపించు, ఈ రోజు నుంచి వైసీపీ అనేదాన్ని నేను మర్చిపోతా. ఇంకొకసారి వైసీపీ పేరెత్తిన, జగన్ పేరెత్తిన ఫూ నా కొడకాలండి, ఫూ నా కొడక. ఒక తల్లిని నారా చంద్రబాబు గారి ఇల్లాలని, నారా లోకేష్ గారి అమ్మగారిని అంత మాట్లాడతారా మీరు? పశువులా? ఇన్నాళ్ళు నేను బుద్ధి లేక అది నాకు తెలియక ఇప్పుడు అశోక్ చెప్పబట్టి నాకు తెలిసిందిరా, నేను చూశానురా. ఇక మీ పార్టీ వద్దు, మీ నాయకుడు వద్దని నేనే ఒక కొబ్బరికాయ కట్టుకొని చాలా సంతోషం జగన్ గారు, ఇక మీ పేరే నేను ఎత్తనయ్యా, దండం పెడతా అని నేను నారా లోహిత్, నారా చంద్రబాబు నాయుడు గారి బొమ్మల్ని నా మెడలో కట్టుకొని నేను వెళ్ళిన ప్రతిసారి అమ్మా ఈయన మంచి నాయకుడు, దీని తర్వాత యువ నాయకుడు ఆ లోకేష్ బాబు, ఈయనకే ఓట్లేయండి, ఫర్దర్గా ఈయనకే ఓట్లేయండి, ఇతను కూడా పిల్లవాడు చాలా మంచివాడు, అమ్మను బాగా ప్రేమించేవాడు, అంటే ప్రతి తల్లిని ప్రేమిస్తాడు అని నేనన్నీ ప్రాపకాండా చేస్తా, వాళ్ళు వద్దన్నా సరే. ఇప్పుడు లైవ్లో బాగుండదు కానీ ఇంటర్వ్యూ అయిన తర్వాత 2 క్లిప్పులు మీకు చూపిస్తాను. అది నాకు అనవసరం, నాకు ఇక్కడే చూపించండి, తప్పలేదు. 2 క్లిప్పులు నేను చూపిస్తాను. యూట్యూబ్లోకి వెళ్ళి ఇప్పుడు వెతికినా వీడియోస్ దొరుకుతాయండి. సార్ నేను ఒక మాట చెప్తా, యూట్యూబ్లోకి అది కావాల్సింది. అసెంబ్లీ ఉంది, అసెంబ్లీలో ఇప్పుడున్నారు ఎవరు? ముఖ్యమంత్రి గారు, నారా గారే. మంత్రి ఎవరు? లోకేష్ బాబే. అక్కడ ఉన్న వాళ్ళు సెక్రటరీస్, వాళ్ళు సిబ్బంది ఉంటారు. అవి తీయండి, అవి మీరు చూపించండి. చూపించిన నిమిషమే ఇదే ప్రెస్, ఈ ఒక్క ప్రెస్ కాదు, మీ మీడియా కాదు, అన్ని తెలుగులో ఉన్న అన్ని, తెలుగు కాదు ఇంగ్లీష్లో కూడా, అన్ని ఇంగ్లీష్లో హిందీ మొత్తం 100 మంది ప్రెస్లు కూర్చోబెట్టి నేను చెయ్యి పట్టుకొని గుంజిళ్ళు తీసి ఇన్నాళ్ళు ఇంత దుర్మార్గంగా నేను వైసీపీకి సేవ చేస్తున్నానా అని మాట్లాడతా. ఇక లైఫ్లో నేను జగన్ గారి మాటే ఎత్తను అని ప్రమాణం చేస్తున్నాను మీ ముందు. సరే, ఓకే పోసాని గారు, ఒకసారి వద్దాం. మీరు కమ్మ సామాజిక వర్గం, సో ఇందాక మీరు కూడా అన్నారు చాలామంది మిమ్మల్ని మన క్యాస్ట్ వాళ్ళ పార్టీ కాబట్టి టీడీపీలోకి ఎందుకు రాకూడదు అని కొంతమంది ఆహ్వానించారు, లోకేష్ కూడా ఆహ్వానించారు. కానీ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఎందుకు పోసాని కృష్ణమురళి నిజంగా టీడీపీలోకి వెళ్తే పోసాని కృష్ణమురళిని నెత్తిన ఎదుర్కొంటారు? మీకున్న సబ్జెక్ట్కి, మీకున్న అనర్గళంగా మాట్లాడగలిగిన ఆ వ్యక్తిత్వానికి మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు. కానీ ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, ఎందుకు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అంటే, జగన్ గారు అంటే ఎందుకు అంత ప్రాణం మీకు? వెనక నుంచున్నా కొంచెం, ఎందుకంటే ఆరోగ్యం బాగాలేదు కదా, ఏడ కూర్చొని ఒక విషయం చెప్తా. మరి ఇట్లా భయంకరంగా ఏదో రాజులాగా అనుకోవద్దు మీరు నన్ను. నేను మీరు వెనక్కి వెళ్ళండి చూస్తాను. వీళ్ళందరికంటే
ఎక్కువగా ప్రేమించింది, రామారావు గారి కంటే కూడా ఎక్కువగా ప్రేమించింది నారా చంద్రబాబు నాయుడు. ఎందుకు చెప్పంటారా? నేను ఎప్పుడు ఉన్నాళ్లలో బెటర్ ఎవరు అని ఆలోచించుకుంటా, ఆ ఓటర్గా ప్రమాణ సాక్షిగా ఉన్నాళ్లలో బెటర్ ఎవరు అంటే ఆయన ముఖ్యమంత్రి వెనుపూట పొడిచినా కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అశోక్ వినాలి, అయిన తర్వాత మంచి పనులు చేశాడు, నాకు నచ్చాడు. సరే ఎవరైతే అంటే ఆయన అంతా డిస్టర్బెన్స్గా ఉంది రామారావు గారు ఉంటే ఆ భార్యని ఇదని గొడవని అదే అని పెద్దాకెందుకులే పోతేది ఎటు పోయింది. ఇతను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఎక్కువ కాబట్టి రామారావు గారి కంటే అని నేను ఏమేమి మంచి పనులు కూడా ఆ రోజు చెప్పాను. రెస్పాన్సిబిలిటీ ఉద్యోగుల పట్ల, వాళ్ళు టైమింగు అది ఇది అట్లా ఎక్కడెక్కడ గుడ్ థింగ్స్, అలాగే ఐటీ తెస్తాననేది తేవడానికి ప్రయత్నించింది అంది. ఇవన్నీ నేను ఫుల్ పేజీ లక్షల రూపాయలు నా సొంత డబ్బులు ఎవరిని అడగల, ఆయనకు కూడా తెలియదు నేను ఇటు పంపిస్తున్నట్టు. ఏది రాసి బాబు గారు ఏ మంచి పనులు చేశాడు ఇవి రాశా చెప్పా. ఆయన బాబు గారు చదువుకున్నారు, నన్ను రమ్మని పిలిచారు. ఎందుకయ్యా రావటం ఇట్లా ఏంటంటే మాట్లాడారు, వెళ్ళాను. తర్వాత అదే బాబు ఏదో పొరపాటు చేస్తే మళ్ళీ వ్యాసం రాశా. అప్పుడు అంత పొగిడి ఇప్పుడు ఎందుకు తెగట్టం? ఏం రాశాను? ఏదో నక్సలైట్ల గురించి మాట్లాడిన తర్వాత, సార్ మీరు బాబు గారు నక్సలైట్ల గురించి మీరు ఎందుకు భయపడటం? వాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళు ఏ మనుషులు అంటే దాహం కోసం పోరాడేవాళ్ళు, అన్నం కోసం పోరాడేవాళ్ళు, గూడు కోసం గుడ్డ కోసం పోరాడేవాళ్ళు, హక్కుల కోసం పోరాడేవాళ్ళు వాళ్ళు అని మీకు తెలుసు. మీరెక్కడో ఏదో తప్పు చేయబట్టి బ్లాస్ట్ జరిగింది. ఇప్పుడు మీరు అది పక్కన పడేయండి. అయితే ఇది మీరు మొన్న సింగరేణి బొగ్గు గను లోపల్లోకి టోపీ పెట్టుకొని ఆ సింగరేణి బొగ్గు గను లోపల్లోకి వెళ్ళిపోయాడు బాబు గారు. వెళ్ళిపోయాడు అంటే ఎంత ధైర్యం కావాలి? అమ్మ బుడిక్కిన అది పడిపోతే చనిపోతారు కదా. మీరు సాటి కార్మికులతో పాటు వాళ్ళ ధైర్యం చెప్తూ మీ ధైర్యంగా లోపలికి వెళ్ళి అన్ని గుడ్ బ్యాడ్ అన్నీ ఎదుక్కున్నారు కదా, పర్యవేక్షించారు కదా. అంత ధైర్యంతోనే మీరు ఇక్కడ నుంచి అడవుల్లోకి వెళ్ళొచ్చుగా, నాకు స్లైడ్ని కూర్చోబెట్టుకోవచ్చుగా, మీ ప్రాబ్లం ఏంటి అని చెప్పొచ్చుగా. అది కూడా చేస్తే మీరు ఎంత గొప్పవాళ్ళు అవుతారు. ఇంత ధైర్యం ఉన్నవాళ్ళు, మీరు పిరికివాళ్ళు కాదే, ఇంత ధైర్యం ఉన్నవాళ్ళు అక్కడ కూడా మీరు నక్సలైట్లు మీరు చెప్తే వస్తారు. ఎట్ట వస్తారు? గన్నులు కూడా లేకుండా వస్తారు. ముఖ్యమంత్రి మన దగ్గరికి వస్తున్నప్పుడు మనకేంటి రాని వచ్చి వాళ్ళతో 1 గంట 2 గంటలు 3 గంటలు 4 గంటలు కూర్చొని ప్రశ్నించుకోండి, సమాధానం తెలుసుకోండి. వాళ్ళ సమస్యలు తెలిస్తే అప్పుడు మీకు ఈ సెక్యూరిటీ ఎంత పెద్ద ఆశ లేదు కదా సార్, ఈ మాట్లాడినానండి. దీన్ని కూడా తీసుకోరు. మరి పొగినప్పుడు వాడు మా గుండెల్లో ఉంటాడు. మిమ్మల్ని విమర్శించినప్పుడు మా చెప్పు కింద ఉంటాడు. చెప్పు కింద ఉండి ఏం చెప్తారు? పెద్ద బూతులు తిట్టాడు నారా బాబు గారిని. అమ్మమ్మమ్మ చెప్పండి సార్, అన్యాయంగా నేను ఎక్కడన్నా ఒకటి తిట్టాను? నన్ను అంటే, నా బాధపడితే, ఒక చిరంజీవులు అంటే, ఒక అశోకులు రేపు నిన్ను అన్నారు అంటే నీకు తరఫు కూడా నేను వస్తా సార్. నేను మామూలుగా ఒక పౌరుణ్ణి సార్, ఒక పొగరబోతుడు కాదు, పౌరుణ్ణి ఏడుస్తా, నవ్వుతా, పొగుడుతా, కాళ్ళు లాగుతా, జుట్టు పెట్టుకుంటా, గడ్డం పట్టుకుంటా, కాళ్ళు పెట్టుకుంటా, మీ పొట్ట పట్టుకుంటా. అయ్యా ఎందుకు తిట్టానంటే ఇలా చేస్తున్నారు కదా, మరి బాధ రాదా మాకు అనేదే ప్రజల్లో ఒకటి. నేను ఏం తప్పు చేశాను అశోక్? అది ముఖ్యమంత్రి గారిని అంత అన్బేరబుల్గా, అసలు ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందే నేను హాస్పిటల్లో 2 నెలల నుంచి ఉన్నా. నా గొంతు కూడా లేదు, నేను తిట్టడానికి కూడా గొంతు లేదు, మీరు చెప్పడానికి కూడా స్టాంపులు ఉన్నాయి. ఇక్కడే ఏఏజీ హాస్పిటల్లో కనుక్కోమనండి. నాకు 6 నెలల నుంచి నియర్లీ 1 ఇయర్ నుంచి బెడ్ రెస్ట్లో ఉన్నాను. ఎందుకు? గుంటూరులో వస్తే అందరూ షేకండ్లు ఇస్తే మొత్తం బాడీ అంతా పాయిజన్ అయిపోయింది. ఏం జబ్బు కూడా తెలియదు.
6 నెలల్లో 7 కిలోలు తగ్గిపోయా. ఏంటి 80 కిలోలల్లా 72కి వెళ్ళా. ఏంటి సార్ వెళ్ళిందంటే మొత్తం చూస్తే నాగేశ్వర రెడ్డి గారు ఇందులో మ్యాగ్నీషియం తగ్గిపోయింది అని టాబ్లెట్ ఇచ్చారు. ఇంకా రాలా. ఆ తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చి గోల్ చూస్తే ఇక్కడ ఆపరేషన్ అయింది. నా వోకల్ కార్డ్స్ పక్షవాతం వచ్చింది, పెరాలసిస్, గొంతు పోయింది, దొబ్బేసింది. బెడ్ మీద ఉండొచ్చు. 4 నెలలు 3 నెలలు పైన బెడ్డే ఉన్నా. ఇక్కడ ఎప్పుడు అలీలు మాడితే మనం మాట్లాడాల్సి వస్తుంది. నా భార్య నా కొడుకు నన్ను ఎక్కడో వేరే విదేశాలు తీసుకెళ్లారు. ఆడుండయ్యా బాబు, ఏది పద్దాక ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని, మీరు కనీసం నీ నోరు బాగుండాలి కదా. అక్కడ నుంచి ఇంకా నా నోరు ఇప్పుడు ఇంకా నాకు 1.5-2 months, పోలీసులు కూడా చెప్తాను, 1.5-2 months డైలీ నేను ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాను. ఇంత మదం నాకు లేదు. ఇది నేను కావాలని చెప్పి చంద్రబాబు తిట్టే అవసరం నాకు లేదు. అందరికంటే ఎక్కువ ప్రేమించిన వాడిని అతన్నే. అది చంద్రబాబుకు కూడా తెలుసు, నారా లోకేష్కి కూడా తెలుసు, బాలకృష్ణకు కూడా తెలుసు. తప్పు పరిచయం చేశా, తప్పు విమర్శించా. దానికి ఇంత వెళ్ళిపోయి ఏపీ సిఐడి నా బతుక్కి ఆంధ్రప్రదేశ్ సిఐడి నేను దేశద్రోహిలాగా, ఏది చార్లెస్ శోభరాజ్ లాగా, పెయిడ్ కిల్లర్ లాగా. కమాన్. ఎందుకంటే నాకు ఎప్పటికైనా సరే నాకు దేశం అంటే ఇష్టం, చట్టం అన్నా ఇష్టం, న్యాయం అన్నా ఇష్టం, పోలీసు వాడన్నా ఇష్టం. నా దగ్గర ఎప్పుడో చాలామంది పోలీసులు ఉన్నారు అక్కడ ఉన్నప్పుడు. ఏ ఒక్క పోలీసులు అడగండి ఎట్లా ట్రీట్ చేశానో పోలీసుల్ని. ఇప్పుడు మీ ఏపీ పోలీసు మీరు కనుక్కోండి. నా దగ్గర అక్కడ ఉన్నప్పుడు 5 పోలీసులు, ఇక్కడప్పుడు గన్మ్యాన్స్. వీళ్ళని ఎలా ట్రీట్ చేశానో, నా బెడ్లు ఎలాగో అలాగే చూశాను. ర్యాష్గా మాట్లాడాల. ఎప్పుడు మాట్లాడను అశోక్. నాకు బాధ వస్తేనే, అన్యాయంగా తిడుతున్నారంటే తిట్టాలనిపిస్తుంది. నేను ప్రజల్లాగానే. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఈ ప్రజలు అందరికీ ఓట్లేశారయ్యా. ఇప్పుడు వేస్తున్న వాళ్ళు కాంగ్రెస్కి వేశారు, కమ్యూనిస్ట్కి వేశారు, తెలుగుదేశంకి వేశారు, వైసీపీకి వేశారు, అన్నీ వేశారు. మీకు వేసినప్పుడల్లా వాళ్ళు మంచోళ్ళు, మీకు వేయకుండా జగన్కి వేసినప్పుడల్లా వాళ్ళంతా దొంగోళ్ళు. ఇప్పుడు ఈ ప్రజలంతా ఎవరు? ఇప్పుడు జగన్కి వేశారు. మరి జగన్ రాజకీయాలు రానప్పుడు ఎవరికి వేశారు? మీకే వేసింది. అంటే మీకేస్తే వాడు తిడతాడా? వాడికేస్తే నువ్వు తిడతావా? అప్పుడు ఇక ప్రజాస్వామ్యం ఓట్లెందుకు? జనం ఊరు లేకుండా మీరే పంచేసుకోండి. 6 ఏళ్ళు మేము ఉంటాం, 6 ఏళ్ళు మీరు ఉండేవాడు పంచుకోండి. కాదు, ఏమయ్యా వీళ్ళు రామారావుకి వేశారు ఓట్లు, చంద్రబాబుకి వేశారు, బాగా చేయట్లేదని వైసీపీకి వేశారు, మళ్ళీ వైసీపీ కూడా బాగలేదని ఆయనకే వేశారు. వాళ్ళకి జనాల్లో ఇచ్చినప్పుడు మరి ఆ జనాల్ని విమర్శిస్తుంటే వాళ్ళు కొట్టి లోన పడేస్తారా? ఇంకా ప్రజలు ఏం మాట్లాడతారు? నువ్వు తిండి లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, సమస్యలు లేవు, అన్నీ పోతాయి, కనీసం నోరు కూడా లేదా, ఉండకూడదా? అందులో ఒకనే నేను అడుక్కునేవాడినే, నేను పూరి గుడిసెలో వచ్చిన వాడినే. అంటే ఒకవేళ భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానిస్తే అదే పసుపు కండువా కప్పుకుంటారా? టీడీపీలోకి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉంటుందా? లేదా జగన్ గారిని అడ్డు పెట్టుకుంటారా? నేను అడిగింది ఏంటంటే జగన్ గారు అంటే ఎందుకు అంత అభిమానం మీకు అని. పోసాని కృష్ణమురళి ఈరోజు జగన్ కోసం ప్రాణం ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు అంత అభిమానం? మీ సొంత క్యాస్ట్ వాళ్ళు ఈరోజు మిమ్మల్ని తప్పుడుతున్నా? సార్, నేను కులంలోంచి వచ్చినవాడిని కాదు, గుణంలోంచి వచ్చినవాడిని. కులం అనేది మన పుట్టుక, మన ఐడెంటిటీ. గుణం అనేది యూనివర్సల్. నేనంటూ హానెస్ట్ అయితే ప్రతి వాడు నన్ను ప్రేమిస్తాడు. నేను కుల గజ్జవాడిని అయితే అవే మాట్లాడతా, అది ఎవరైనా మాట్లాడతా. వైసీపీ రాజశేఖర్ని పొగిడాను, రాజశేఖర్ని విమర్శించాను, రామారావు పొగిడాను, రామారావు విమర్శించాను, మీ నాన్నగారిని పొగిడాను, విమర్శించాను. అన్నీ చూసుకోండి మీరు. నేను ఇక్కడ వస్తే ఇక్కడ కూడా విమర్శించాను. ఇది తప్పు, ఇది చేయటం, ఈ మాట్లాడటం తప్పు అని నేను. అది నువ్వు క్లియర్గా ఇది చెప్పావనుకో, నాకు లైఫ్లో ఆ పార్టీ లేదు, పార్టీ నాయకుడు లేదు. ప్రౌడ్లీ ఐ కెన్ సే, సిన్సియర్లీ ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ అష్యూరింగ్ యూ. ఎస్, థ్యాంక్ యూ పోసాని కృష్ణమురళి గారు, చాలా సమయం ఇచ్చారు. ఇది పోసాని కృష్ణమురళి గారు మాట్లాడుకున్నాం రండి అని అడిగితే గంటకు పైగా సమయం ఇచ్చి ఎన్నెన్నో అంశాలు
మనతో ప్రస్తావించారు. అందులో వివాదాస్పదమైన అంశాలు, ఆయన మీద వచ్చిన వివాదాలు, వేరే వ్యక్తులు చేస్తున్న తప్పులు, అన్ని అంశాల గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో పోసాని కృష్ణమురళి గారు చెప్పారు. సో ఇప్పుడు ఆయన మీద వరుస కేసులు పెడుతూ ఉన్నారు. సో అరెస్ట్ చేస్తారంటూ విపరీతమైన ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ పోసాని కృష్ణమురళి గారి నుంచి ఆ వివరణ తీసుకునే ప్రయత్నంలో భాగంగా మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టుగా పోసాని కృష్ణమురళి కుండ బద్దలు కొట్టినట్టు అంటూ ఉంటారు కదా, కుండ బద్దలు కొట్టినట్టుగా సమాధానాలు చెప్పారు. సో దీని మీద ప్రజలందరికీ, పర్టికులర్గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది బహుశా ఇంటర్వ్యూ అంతా కూడా చూసిన తర్వాత. ఇది టోటల్గా బిగ్ టీవీ మాట్లాడుకున్నారండి. మరొక ముఖ్యమైన నేతతో